తిరుమల రెండో ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. మలుపు దగ్గర వేగంగా వెళుతూ డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది వోక్స్ వ్యాగన్ కారు. తమిళనాడుకు చెందిన 4 భక్తులకు గాయాలయ్యాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. తిరుపతి నుంచి తిరుమల వెళుతూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఆ అలిపిరి ఘాట్ రోడ్డుకి సంబంధించి అంటే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళి ఆ ఘాట్ రోడ్ చాలా చాలా స్లోగా వెళుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్లు సైతం చాలా ఆచి తూచి డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అతివేగమే కనుక అక్కడ చోటు చేసుకుందంటే కనుక వాడు ఎంత ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ అయినా కూడా ఇది ఇలా ఉంటూ ఉంటుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టింది ఆ కారు. తమిళనాడుకు చెందిన 4 భక్తులకు గాయాలయ్యాయి. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఘాట్ రోడ్లో కనుక వెహికల్స్ ఆగితే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో అక్కడ పోలీసులు త్వరగా చేరుకొని ఆ ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్న నేపథ్యంలో మీరు చూడొచ్చు పూర్తిగా పల్టీ కొట్టింది. బహుశా వాళ్ళు సీటు బెల్ట్ కనుక ధరించుంటుంటే కనుక కాస్త సేవ్ అవ్వడానికి, ఎందుకంటే గాయాలతో మాత్రమే బయటపడే అవకాశం ఉంటుంది. మీరు చూడొచ్చు ఆ ఘాట్ రోడ్ మలుపు దగ్గర ఎంత స్లోగా వెళ్తున్నారనేది. తిరుమల వెళ్ళిన ఎవరికైనా ఆ ఘాట్ రోడ్ ఎలా ఉంటుందో వాళ్ళ మాటల్లో చెప్పలేరు. ఎందుకంటే అన్ని కీలకమైన మలుపులు ఉంటూ ఉంటాయి. ఎంతో ఎక్స్పీరియన్స్డ్ అయ్యింది, ఎంతో చాకచక్యంగా మాత్రమే అక్కడ వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకవేళ అతివేగమే కనుక కారణమైందనుకోండి, అలా ఉంటుంది పరిణామం. మీరు చూడొచ్చు వాళ్ళంతా కూడా ఎంత జాగ్రత్తగా వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. రోజుకి కొన్ని వేల సంఖ్యలో వెహికల్స్ తిరుమలకు చేరుకుంటూ ఉంటాయి. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళుతూ ఉండగా, అంటే పైనుంచి కిందకి వెళుతూ ఉండగా సో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. తిరుమల రెండో ఘాట్ రోడ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి తిరుమల వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం ఆ నలుగురు భక్తుల పరిస్థితి ఎలా ఉంది? ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకునేది. తమిళనాడు సంబంధించినటువంటి భక్తులు స్వామివారి దర్శనార్థం ఇవాళ కొండకు బయలుదేరారు. అయితే ఏదైతే రెండవ ఘాట్ రోడ్ లో ఈ యొక్క మలుపు వద్ద ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తిగా అవగాహన ఏదైతే వాళ్ళు సాధారణంగా డ్రైవ్ చేసే విధంగానే కొంత అతివేగంతో వెళ్ళడం, ఈ యొక్క మలుపులు ఏ రకంగా ఉంటాయి, పూర్తిగా ఘాట్ సెక్షన్ లో ఎలాగా వెలుగులతోటి వెళ్ళాలన్నటువంటి కానీ కొంత ఆ యొక్క పరిస్థితులు ఆయన దృష్టిలో ఉంచుకోకుండా వెళ్ళడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా మనం భావించాలి. ఎందుకంటే తిరుమల ఘాట్ అన్నది అనేక చాలా యూ కట్టు ఉన్నటువంటి మలుపులు ఉంటాయి. ఈ నేపథ్యంలో కొంత మెలుగులు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ తో వచ్చేటువంటి కొంతమంది భక్తులకి పూర్తిగా అవగాహన లేకపోవడం, సరైనటువంటి ఆ యొక్క రూల్స్ కూడా పాటించుకోకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయని చెప్పాలి. అయితే ఈ యొక్క ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఆ ఏదైతే డివైడర్ ఢీకొనడం, వెంటనే కారు కూడా మనం చూడొచ్చు విజువల్స్ పూర్తిగా బోల్తా పడినటువంటి పరిస్థితి. కారులో ఉన్నటువంటి 4 స్వల్ప గాయాలయ్యాయి. వారినంతా కూడా అశ్విని హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఆ వెహికల్ కూడా ఏదైతే ఘాట్ రోడ్ లో ఆ మలుపు వద్ద రోడ్డుకు అడ్డంగా కూడా ఉండడంతో కొంత సమయానికి ఫుల్ ట్రాఫిక్ కూడా ఏర్పడినటువంటి నేపథ్యంలో లిఫ్టింగ్ వెహికల్ వచ్చి ఆ యొక్క రోడ్డు పక్కకు ఆ వెహికల్ కూడా జరపడం జరిగింది. అయితే టీటీడీ అధికారులు కూడా అనేక మార్లు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. తిరుమలకు మొదటిసారి వచ్చేటువంటి వారికి మలుపులు ఎలా ఉంటాయి ఏమని తెలుసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యం కొంత మెలుకులు వహించాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా అనేక సూచికలు కూడా చేస్తూనే ఉంటారు. కొన్ని మలుపుల వద్ద కూడా స్పీడ్ లిమిట్ తో వెళ్లాలని కూడా కొన్ని సూచక బోర్డులు కూడా ఉంటాయి. అయితే కొంతమంది తెలియక ఏదో ఈ యొక్క బ్యూటిఫుల్ లొకేషన్ చూస్తూ ఆనందంతోనూ వాళ్ళు అతివేగంతో వెళ్ళడం, ఇలాంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. ఇటీవల కూడా ఇలాంటి సంఘటనలు 2-3 కూడా జరిగినటువంటి పరిస్థితి. పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ తో వచ్చేటువంటి వారు, కొత్తగా తిరుమలకు వచ్చేటువంటి వారే అధికంగా ఈ రకంగా ప్రమాదాలు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా మలుపుల వద్ద తగిన జాగ్రత్తలతో వెళ్లాల్సిన అవసరం ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ ఆ యొక్క సూచక బోర్డులు పాటించి అదేవిధంగా టీటీడీ తెలియజేసేటువంటి ప్రమాద సమయంలో ఎంతమంది ప్రయాణికులు ఆ వెహికల్లో ఉన్నారు? మొత్తం 4 కుటుంబ సభ్యులు వచ్చారు స్వామివారి దర్శనార్థం. ఇవాళ చెన్నై నుంచి తమిళనాడు నుంచి తిరుమలకు వచ్చినటువంటి పరిస్థితి. 4 ఒకే కుటుంబం చెందినటువంటి వారు. పెను ప్రమాదం వాళ్ళకు తప్పిందని చెప్పి పెద్ద స్థాయిలో గాయాలు మాత్రం కాలేదు. వెంటనే ఢీకొనడం, ఆ కారు పూర్తిగా బోల్తా పడడంతో చిన్నపాటి గాయాలే వాళ్ళకు తగినట్టుగా కూడా తెలిస్తే వాళ్ళకు మెరుగైన వైద్యం తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి అశ్విని హాస్పిటల్లో
వైద్యం అందిస్తున్న డాక్టర్లు అని చెప్పారు. వారంతా కూడా ఒకే కుటుంబ సభ్యులు. నలుగురు కూడా ఇవాళ సోమవారం దర్శనం చేసుకుని తిరిగి కాణపాకం వెళ్లే విధంగా కూడా వాళ్ళ ఒక షెడ్యూల్ వేసుకుని టెంపుల్ తిరిగే విధంగా కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సంఘటన జరగడం అంటే వాళ్ళు కూడా పూర్తి కొంత ఎక్కువ కొంత డ్రైవింగ్ కూడా కొంత ర్యాష్ డ్రైవింగ్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. రావడంతో ఆ వేగంతో గుద్దుకోవడం వల్లనే కారు కూడా ఆ రకంగా పల్టీ పడి పూర్తిగా బోల్తా పడినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. సచిన్ రైట్, ప్రస్తుతం ఈ ఘటన నేపథ్యంలో అక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఉంది? ఎందుకంటే ఆ విజువల్స్ మనం చూడొచ్చు, చాలా నెమ్మదిగా చాలా మందకొడిగా వెళుతున్న విజువల్స్ మనం చూడొచ్చు. సాధారణంగా ఆ ఘాట్ రోడ్లో చాలా నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి వెహికల్స్, కానీ ఒక వెహికల్ కనుక ఆగిందా మిగిలిన వాటి మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ప్రస్తుతం అక్కడ క్లియర్ అయిందా? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అంటే సాధారణ మిగతా భక్తులు కూడా వెళ్తూ ఉంటారు, ట్రావెల్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా ఈ ప్రమాదం? జరిగిన సంఘటన వెంటనే విజిలెన్స్ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు వెంటనే సమాచారం తెలుసుకొని ఆ లిఫ్ట్ వెహికల్ ఏదైతే ఉంటుందో అది వెంటనే అక్కడ పిలిపించి ఆ యొక్క కారును కూడా రోడ్డు కొంత సైడ్ జరిపినటువంటి పరిస్థితి. అయితే కొంతసేపు వరకు ఆ యొక్క వెహికల్ బస్సులు, ఎందుకంటే అధికంగా ప్రైవేట్ వాహనాలు వస్తూ ఉంటాయి, అదే ఆర్టీసీ బస్సులు వెళ్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నిమిషాల వ్యవధిలోనే ట్రాఫిక్ కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఘాట్ రోడ్ లో ఉంటుంది. ఎందుకంటే 1 by 1 వెహికల్స్ కంటిన్యూగా కొండకన్నది వెళ్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కొంతవరకు ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడింది. కానీ వెంటనే పోలీస్ అధికారులు వచ్చి ఆ యొక్క కార్ ని రోడ్డుకు ఒక సైడ్ కి జరపడం జరిగింది. పూర్తిగా ఇప్పుడు ఆ లిఫ్ట్ వెహికల్ ద్వారా పూర్తిగా వెహికల్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఆ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. తిరుమల 2వ ఘాట్ రోడ్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మలుపు దగ్గర వేగంగా వెళుతూ డివైడర్ని ఢీకొట్టింది, బోల్తా పడింది వోక్స్ వ్యాగన్ కారు. తమిళనాడుకు చెందిన 4 భక్తులకు గాయాలయ్యాయి. తిరుపతి నుంచి తిరుమల వెళ్తూ ఉండే ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీఆర్ డిస్కషన్ న్యూస్ అడ్వైస్. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.